Today we are going to learn multiplexer. Multiplexer is a combinational circuit that selects one of many input lines and forward the selected input to a single output line based on the selection line. అంటే సెలెక్షన్ లైన్స్ని బట్టి మెనీ ఇన్పుట్స్ నుంచి ఒక ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకొని అవుట్పుట్కి పంపిస్తుంది అనమాట మల్టీప్లెక్సర్ అంటే. ఇది మనకి ఎక్కువగా డాటా సెలెక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ జనరల్ ఫార్ములా ఏంటి అంటే 2n/n అనమాట. నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి? 2n. నెంబర్ ఆఫ్ సెలెక్షన్ లైన్స్ 2n అంటే n సెలెక్షన్ లైన్స్ ఉంటాయి. అవుట్పుట్స్ 1 ఉంటుంది. ఆ మల్టీప్లెక్సర్ని అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉందనుకోండి. టీవీలో సో మెనీ ఛానల్స్ ఉంటాయి మనకి. బట్ రిమోట్లో ఇవి సెలెక్ట్ లైన్స్. ఈ సెలెక్ట్ లైన్స్ని బట్టి అంటే రిమోట్లో మనం వచ్చే నెంబర్ని పట్టేసి మనకి స్క్రీన్లో అవుట్పుట్ వస్తుంది కదా. అంటే స్క్రీన్ పైన ఒకే ఛానల్ వస్తుంది. అంటే అవుట్పుట్ ఏంటి? 1. కానీ ఇన్పుట్ సో మెనీ ఛానల్స్ ఉంటాయి. అవి ఇన్పుట్స్. సెలెక్ట్ లైన్ అంటే రిమోట్లో మనం సెలెక్ట్ చేసే బటన్. ఇప్పుడు మంచిగా అర్థమైంది అనుకుంటా మల్టీప్లెక్సర్ అంటే. నెక్స్ట్ 2:1 మక్స్. 2:1 మక్స్ అంటే ఇక్కడ ఓన్లీ 2 ఇన్పుట్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ అనమాట. 2 ఇన్పుట్స్ 1 అవుట్పుట్. బూలియన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నార్మల్గా 2 ఇన్పుట్స్ 1 అవుట్పుట్ అంటే ఓన్లీ S0 బార్ I0 ప్లస్ S0 I1 దీని యొక్క బూలియన్ ఎక్స్ప్రెషన్. ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ని బట్టి మనం లాజికల్ డయాగ్రామ్ వేయచ్చు కదా. ఇలా S0 బార్ అంటే ఎస్కి ఇలా కనెక్ట్ చేయొచ్చు కదా మనం. అండ్ నాట్ గేట్ కనెక్ట్ చేసేసి నెక్స్ట్ I0. ఇది I0 అనుకోండి. I0 ఈ రెండింటికి కలిపి AND గేట్. నెక్స్ట్ S0 I1 ఈ రెండింటికి AND గేట్. నెక్స్ట్ ఈ రెండింటికి కలిపేసి ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ అంటే OR గేట్. సో మనకి లాజికల్ డయాగ్రామ్ వచ్చేసింది. ఇక్కడ మనం ఇన్పుట్స్ ఇచ్చేదాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది అనమాట. సేమ్ వర్కింగ్ ఎగ్జాంపుల్ అంటే ఐదర్ S0 0 ఉంటే I0 సెలెక్ట్ అవుతుంది, y = I0 వస్తుంది. S0 1 ఉంటే I1 సెలెక్ట్ అవుతుంది, y = 1 వస్తుంది. ఓన్లీ 1 ఇన్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ది అవుట్పుట్ ఎట్ ఏ టైమ్. ఈక్వేషన్ వెరిఫై చేస్తున్నాం అనమాట. ఇక్కడ S0 = 0 అనుకోండి. 0 అంటే 0 బార్ 1 కదా. 0 × I1 0, I0 వస్తుంది. 1 బార్ 0, సో I1 వస్తుంది. నెక్స్ట్ 4+1 మక్స్. 4+1 మక్స్లో 2 సెలెక్ట్ లైన్స్ ఉంటాయి మనకి. 2 సెలెక్ట్ లైన్స్లో ఇప్పుడు 2 సెలెక్ట్ లైన్స్ ఉన్నాయి. 0 0 0 1 1 0 1 1 2 సెలెక్ట్ లైన్స్. 2 సెలెక్ట్ లైన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు 0 0 ఉందనుకోండి. 0 0 ఉంటే మనకి ఇవన్నిట్లలో I0 అనేది అవుట్పుట్ వస్తుంది. అంటే I0 సెలెక్ట్ చేసుకుంటుంది. 0 1 ఉంటే I1, 1 0 ఉంటే I2, 1 1 ఉంటే I3 అలా. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి సేమ్ 0 0 0 1 1 0 1 1. ఈ ఎక్స్ప్రెషన్ మీకు రాయడానికి వస్తుంది కదా. ఫస్ట్ S1 బార్ S0, S1 బార్ S0 ఇవి రాసుకోండి. ఇవి రాసుకున్న తర్వాత నెక్స్ట్ పక్కన I0 I1 I2 I3 అండ్ నెక్స్ట్ OR గేట్ ప్లస్ సింబల్. అంతే. ఈ ఈక్వేషన్ని యూజ్ చేసుకొని లాజికల్ డయాగ్రామ్ గీయడానికి వస్తుంది కదా మనకి ఈజీగా. డైరెక్ట్గా ఇదేమో S1, ఇది నాట్ గేట్, ఇది S0, ఇక్కడ మళ్ళీ నాట్ గేట్. అంటే మనకి ఏ ఇన్పుట్ కనెక్ట్ చేస్తున్నామో అవి ఇస్తున్నాం ఇక్కడ అంతే. నెక్స్ట్ మళ్ళీ ఇవి OR గేట్కి ఇచ్చేస్తున్నాం. వర్కింగ్ ఎగ్జాంపుల్ అంటే ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్ చూసాం కదా. 2 సెలెక్ట్ లైన్స్ ఉంటాయి, 4 కాంబినేషన్స్ ఉంటాయి. ఓన్లీ 1 ఇన్పుటే వస్తుంది ఎట్ ఏ టైం. నెక్స్ట్ 8:1 మల్టీప్లెక్సర్. సేమ్ ఇప్పుడు
2:1 4:1 ఎలానో ఈ 8:1 కూడా సేమ్ అలానే, కాకపోతే ఇక్కడ 2^3 2^3 అంటే 3 సెలెక్ట్ లైన్స్, 8 ఇన్పుట్స్ 3 సెలెక్ట్ లైన్స్ అనమాట. ఈక్వేషన్ రాయడానికి అంటే ట్రూత్ టేబుల్ రాయడానికి వస్తుంది కదా మీకు, 0 నుంచి 8 కాంబినేషన్స్ తీసుకోవాలి. సెలెక్టెడ్ ఇన్పుట్ ఏంటి, ఫస్ట్ I0 I1 I2 I3 I4 అలా అన్నీ రాసుకోవాలి. నెక్స్ట్ అవుట్పుట్ బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ పైన సెలెక్ట్ అవుతుంది కదా, అంటే ఇన్పుట్ ఇప్పుడు 0 0 0 0 0 0 అంటే 0 కదా, అంటే ఒకవేళ ఇది 0 0 0 0 అంటే ఫస్ట్ మనం ఏమి ఇస్తామో, ఇక్కడ ఫస్ట్ ఏది కనెక్ట్ చేస్తామో అది అవుట్పుట్ వస్తుంది అనమాట మనకి. ఇక్కడ I0 అని ఇచ్చాం కాబట్టి I0 వస్తుంది. ఒకవేళ ఈ ప్లేస్లో మనం I7 అని ఇచ్చామనుకో I7 వస్తుంది అనమాట. అలా ఈ ఈక్వేషన్ రాయడానికి వస్తుంది కదా, ఇంతకుముందు నేను సేమ్ చెప్పాను. ఫస్ట్ వీటిని ఇక రాసుకోవాలి, అంటే 0 ఉంటే బార్స్, 1 ఉంటే నార్మల్గా రాయడం, అలా రాసేసి ఆర్ గెట్, అంతే. ఈజీగా ఉంది కదా మల్టీప్లెక్సర్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ మల్టీప్లెక్సర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఎక్కువగా డేటా సెలెక్షన్స్లో, కమ్యూనికేషన్ సిస్టమ్స్లో, కంప్యూటర్ ప్రాసెసర్స్ అండ్ ALUస్లో, ఇంకా ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఇది చిన్నది, కానీ ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లలో, ఇన్ రియల్ లైఫ్లో, ఇప్పుడు మనం కంప్యూటర్ ఉందనుకో, కంప్యూటర్లో ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్ తయారు చేయడానికి కూడా అక్కడ లోపల మక్సెస్ యూజ్ చేస్తాం మనం. ఇంకా యూజ్డ్ ఇన్ మెమొరీ మేనేజ్మెంట్ సిస్టమ్, యూజ్డ్ ఇన్ డిజిటల్ ప్రాసెసింగ్, యూజ్డ్ ఇన్ డాటా రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ ఇది మైక్రో ప్రాసెసర్, ఎంబెడెడ్ సిస్టమ్, నెట్వర్కింగ్, టెలికమ్యూనికేషన్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఇవి అన్నిట్లలో మనం చాలా ప్లేసెస్లలో మనం మల్టీప్లెక్సర్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ అంటే ఇంతకుముందు చూసాం కదా 1 0 అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇన్పుట్ అనేది అవుట్పుట్కి వచ్చేస్తుంది మనకి. అడ్వాంటేజెస్ ఆఫ్ మార్క్స్ ఏంటి, రెడ్యూస్ హార్డ్వేర్ కాంప్లెక్సిటీ తగ్గిస్తుంది, సర్క్యూట్ స్పేస్ని తగ్గిస్తుంది, డేటాని ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఈజీ డేటా సెలెక్షన్ కూడా మనకి ఈజీ అవుతుంది, రెడ్యూస్ వైరింగ్ కనెక్షన్స్, ఎక్కువ వైర్స్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మక్స్తో, ఇంప్రూవ్ సిస్టమ్ ఎఫిషియన్సీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మల్టీప్లెక్సర్. ఇప్పుడే చూసాం కదా మనం, అవన్నీ టైప్స్ అనమాట. 2:1 4:1 8:1 16:1 ఇట్లా టైప్స్ ఆఫ్ మల్టీప్లెక్సర్. నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ సెలెక్ట్ లైన్స్ని బట్టి మనకి టైప్స్ ఉంటాయి. సో మనం ప్రతిసారి AND గేట్స్, OR గేట్స్ అట్లా లాజికల్ డయాగ్రామ్ గీయాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్గా ఈ బ్లాక్ డయాగ్రామ్ గీయాలన్నమాట. ఎక్కడైనా మీకు మార్క్స్ అని కనిపిస్తే ఇలా, అంటే 2 ఇన్పుట్స్ 1 సెలెక్ట్ లైన్, 2:1 అంటే 4:1 అంటే 4 ఇన్పుట్స్ వేసి 2 సెలెక్ట్ లైన్స్, 8:1 అంటే 8 ఇన్పుట్స్ 3 సెలెక్ట్ లైన్స్, ఇలా రాసేయాలి. ఇలా బ్లాక్ డయాగ్రామ్ వేయాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను డీమల్టీప్లెక్సర్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.